ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండకుండానే డెలివరీ అవ్వడము, నెలలు నిండకుండానే పుట్టారంటారు కదా! అది యూజువల్లీ 37 వీక్స్ బిలో అయిన వాళ్ళని ప్రీటర్మ్ అంటారు. అవి ఎప్పుడు అంటే మల్టీ ఫీటల్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ గానీ, ట్రిప్లెట్స్ గానీ ఇట్లాంటి వాటిలో ఆ రిస్క్ ఉంటది. ఇంకా ఉమ్మునీరు ఎక్కువ ఉన్నా సరే, లేదు ఉమ్మునీరు బాగా తక్కువ ఉన్నా సరే పెయిన్స్ ముందుగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ యూనివర్సల్ స్క్రీనింగ్ ఉండదు. అంటే ఈ పేషెంట్‌కి ప్రీటర్మ్ అవుతదా, ఈ పేషెంట్‌కి అవ్వదా అని మనం చెప్పలేము. యూజువల్లీ ఎన్‌టీ స్కాన్ చేసుకునేటప్పుడు సర్వైకల్ లెంగ్త్ మెజర్‌మెంట్ ఉంటది. అది లెస్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉంటే అప్పుడు వీళ్ళు 9 మంత్స్ క్యారీ చేయలేరు అని ముందుగానే స్టిచ్ వేస్తాము. లేదు ప్రీవియస్ ప్రెగ్నెన్సీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెగ్నెన్సీలో త్వరగా ఉమ్మునీరు పడిపోయింది. 6 నెలలో, 7 నెలలోనే నొప్పులొచ్చేసినాయి అని కొంతమంది చెప్తారు. అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ముందుగానే 4th మంత్‌లోనే స్టిచ్ వేస్తాము. అది 100% కాపాడుతదని కాదు. బట్ ఒక 80% వరకు మనకి కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా యాంటీపార్టమ్ హెమరేజ్ అంటాము. అంటే సడెన్‌గా ఉమ్మునీరు పడిపోవడం, బ్లీడింగ్ అవ్వడము, మాయ విడిపోవడము ఇట్లాంటి వాటిలో కూడా ముందుగానే పెయిన్స్ వచ్చి ముందుగా డెలివరీ చేయాల్సొస్తది. ఇంకా బీపీ ఎక్కువున్న పేషెంట్స్ మెయిన్ వీళ్ళలో ఏంటంటే చాలా వరకు 40 వీక్స్ వరకు చూడడం అనేది ఒక్కొక్కసారి కష్టము. బీపీ ఎక్కువున్నప్పుడు అది మనం 36 కానీ, 35లో కానీ మదర్‌ని సేవ్ చేయడానికి బేబీని డెలివరీ చేయాల్సొస్తది. ఇంకా యుట్రైన్ అనామలీస్ అంటే గర్భసంచి నార్మల్ అనాటమీ కాకుండా అబ్నార్మల్‌గా ఉన్న వాళ్ళకి అది మనకి స్కాన్స్‌లో తెలుస్తది. వాళ్ళకి ముందుగానే పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వాటిలో కూడా కుట్టు వేస్తాం ఒక్కొక్కసారి. సర్వైకల్ స్టిచ్ అంటాము. సో, మీకెప్పుడైనా సరే ముందుగా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనిపించినా, లేదు బ్లీడింగ్ అవుతున్నా, ఎక్కువ వెజైనల్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి.